సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సమస్తమును సమాప్తమాయనని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఒకసారి కీర్తనల గ్రంథం 69:21 కూడా చూడండి, మనకు అర్థమవుతుంది ఆ మాట. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారం పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను నాకు త్రాగించిరి. ఇక్కడ పైన మరలా మాట చదవండి, 69:21. వారు నాకు చేదును ఆహారంగా పెట్టిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే దాహం వేస్తుందని. ఒక మాట మీరు ఆలోచించండి. రాత్రి పూట తీసుకుని వెళ్ళారు, పట్టుకొని ఈడ్చుకొని. ఇప్పుడంటే మనం ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఒక బాటిల్లో నీళ్లు పట్టుకెళ్తాం, కానీ ఆ రోజులో నీళ్లు పట్టుకెళ్ళారో లేదో తెలియదు. రాత్రి పూట ప్రార్థన చేయడానికి వెళ్ళారు, అక్కడి నుంచి కిందకి దిగి వచ్చారు, వాళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుని దగ్గర తీసుకువెళ్ళారు, పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు, హేరోద్ దగ్గర తీసుకుని వెళ్ళారు, మరలా పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. ఇలా తిప్పుకుంటూ తీసుకుని వెళ్ళి పగలస్తమానం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తిప్పుతూనే ఉండి సిలువ మోయించి సిలువ మీద ఎక్కించి ఆయన అలా ఉంచితే 1 గంట సేపు మనం కూర్చుంటే ఒక గుట్టకు నీళ్లు తాకుండా ఉండలేము. అలాంటిది రాత్రి నుంచి మరలా 3 గంటల సమయం అయ్యే వరకు ఆయనకి ఏది పెట్టలేదండి. ఇక్కడ మీరు గమనించండి, ఎవరైనా ఖైదీల్ని తప్పు చేసిన వాళ్ళని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం పెట్టకుండా ఉంచరు. ఎక్కడో చోట వాళ్ళు టిఫిన్ చేస్తే వీళ్ళకు టిఫిన్ ఇప్పిస్తారు, వాళ్ళు భోజనం చేస్తే వీళ్ళకు కూడా భోజనం పెడతారు. కానీ ఎక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి గుక్కిడి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కనపడలా. ఆయన్ని కొట్టడం నేర్చుకున్నారు, కొట్టడం పనిగా పెట్టుకున్నారు, ఈడ్చుకొని వెళ్ళడం పనిగా పెట్టుకున్నారు, శిలువ మీదకి ఎక్కించడం పనిగా పెట్టుకున్నారు, ఎలాగైనా నిన్ను చంపాలి అని కంకణం కట్టుకున్నారు. ఆయనను ఆ సమయంలో ఉన్నప్పుడు నాకు దాహం వేస్తుంది అన్న దేనికో తెలుసా? ఇప్పుడు కీర్తనల గ్రంథాలు మనం చదివిన ఈ లేఖనము నెరవేర్చబడేటట్లుగా ఆయన నాకు దాహం వేస్తుందని అడిగితే చేదు చిరకను బోళములో కలిపిన ద్రాక్షరసంలో కలిపిన చిరకను దానిలో ముంచి ఆయనకు అందిస్తున్నారు. అందించేది కూడా ఎలా మనం చూస్తాం కదా, ఆయనకి అంటున్నట్లుగా అందిస్తూ ఉంటారు. ఈ రోజున అయినా సాధారణమైన నీటి దాహం కాదు ఆయనకి, ఇంకా ఆత్మల దాహం. ఆమెను చెప్పండి. ఆ ఆత్మల దాహం కొరకు ప్రజల దప్పిక తీర్చడానికి, జీవజలం ఇవ్వడానికి ఆయన మన కోసం దప్పిగొనుచున్నాడు. ఆమెను చెప్పండి. ఇంకా ఈ మాటలు వింటున్న మనలో ఇంకా రక్షించబడని వారిగా ఉంటే ఆయన దప్పిక అదే. రక్షణ పొందని వారు ఇంకా ఉన్నారు అనే దప్పిక, ఇంకా నా సమీపానికి రాని వారు ఉన్నారు అని ఆయన దప్పిక. ఈ రోజున ఆ దప్పిక వీళ్ళు అనుకుంటున్నారు మామూలు నీళ్ళేమని అనుకొని ముంచేస్తున్నారు. స్పాంజిని ముంచి ఆ చిరకుని తగిలించి ఆయనకి ఇస్తున్నారు. కానీ ఆ దప్పిక అది కాదు. ఇంకా నశించిపోతున్నవారు, ఇంకా సువార్త చెప్పలేదే, ఇంకా ఉన్నవారు వారు రక్షించబడలేదే. ఈ దప్పిక మనలో దేవుడు కలుగు చేయనుగాక.